గాజువాక కూర్మనపాలెం 86వ వార్డ్ తెదేపా వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు జీవీఎంసీ 86వ వార్డ్ అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కూర్మనపాలెంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నల్లూరు సూర్యనారాయణ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు నిరంతరం పాటుపడతామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తున్నాయని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వార్డు జనసేన అధ్యక్షుడు కాదా శ్రీనివాస్, మండల బీజేపీ అధ్యక్షుడు అశోక్, నాయకులు రాయుడు, నాగేశ్వరరావు, కాసాపు వెంకటేష్, బొడ్డేపల్లి అప్పారావు, బాలకృష్ణ, తెలుగు యువత అధ్యక్షుడు ఎం గణపతి, వంగల నాగరాజు, రుక్మిణి, కోటపాటి సుబ్బయ్య, బొబ్బిలి శ్రీనివాస్, బుజ్జమ్మ, ఆరిపక లక్ష్మణ్, రమణ, గోవింద్ ప్రధాన్, కండేపల్లి నూక అప్పారావు, ములికి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటలు, పోటీలు, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ స్థాపించిన పితామహులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ కూర్మనపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా వర్ధంతి వేడుకలు నివాళులు అర్పిస్తున్నాం. ఆ నివాళుల్లో పాల్పంచుకున్న మిత్రపక్ష సభ్యులు, కూటమి సభ్యులు అశోక్ గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ, క్లస్టర్ ఇన్ఛార్జి వేగుంట సీన్ గారికి, ఈరోజు రాష్ట్రంలో 1982 పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో రాజకీయ రంగంలో మార్పులు స్టార్ట్ అయినాయి అంటే ప్రతి స్టేట్ లో అన్న నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని పయనించిన వాళ్ళే. ఏ బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి పెద్దపేట వేస్తూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. నేను సినిమా పరిశ్రమ నాకు 100 కోట్లు ఆ రోజు పారిశ్రామికాలు ఇస్తున్నా అన్నిటిని వదులుకొని ఈ రోజు నాకు ప్రజాసేవ, నన్ను నమ్ముకున్న ఈ తెలుగు ప్రజలకి, నన్ను ఆరాధించిన తెలుగు ప్రజలకి, వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలని పార్టీ పెట్టి అందరికీ బడుగు బలహీన ఎస్సీ బీసీ వర్గాలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘన చరిత్ర ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఈ రోజు ఎక్కడ చూసినా బీసీలకు పెద్దపేట తెలుగుదేశం పార్టీలో. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడిచ్చినా గతంలో అచ్చెన్నాయుడు గారు కానీ, ఈ రోజు మన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ అలా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చి, అలాగే స్పీకర్లో బీసీ వర్గాలకు ఇచ్చి, రాజ్యసభలో బీసీలకు ఇచ్చి, పార్లమెంట్ లో బాలయ్య గారి కుమారుడికి అందరికీ అన్ని రంగాల్లో ముందుకుండి నడిపించి ఇదే ఆదర్శాన్ని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాటిస్తూ తెలుగుదేశం ఖ్యాతిని, ఎన్టీఆర్ ఖ్యాతిని దశ దిశలా 100 జయంతి ఉత్సవాలు ఆ రోజు అధికారంలో లేకపోయినా చేసుకున్నాం, అధికారంకి వచ్చినాక చేస్తున్నాం. కానీ మరి ఈ రోజు ఇంతమంది పాల్గొంటున్నారు. వర్ధంతి వేడుకల్లో ముగ్గుల పోటీలని, ఆటల పోటీలని, వాళ్ళందరికీ ఇక్కడ బహుమతి ప్రదానాలు పెట్టి కార్యవర్గం అంతా ఇక్కడ ఉండి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాం. మరి తరలివచ్చారు ప్రతి ఒక్కరికి. మేము ఒకటే చెబుతున్నాం, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, భరత్ గారి నాయకత్వం ఏది చెబితే అదే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఒకే నాయకుడు ఉంటాడు ఎప్పుడు, తల్లి అయినా తండ్రి అయినా. ఒక నాయకుడి పేరు చెప్పే బతుకుతాం, ఒక నాయకుడినే చెప్పుకుంటాం నాకు ఇతనే ఆదర్శం అని. 4-5 నాయకుల పేర్లు అయితే నేను చెప్పుకోను. నాకు ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు దండ అందిస్తున్నారు, అన్నిట్లో ముందుంటున్నారు. ఏ సమస్య చెప్పినా నాకు సలహాలు ఇస్తున్నారు. నాలో తోడుగా ఒక అన్నగా నాతో ప్రయాణం చేస్తాను, ఒక తమ్ముడుగా నా సలహా. వయసులో ఆయన అన్నైనా నేను అన్నయ్య అనే పిలుస్తాను, అట్టానే భరత్ గారు. మరి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్న కార్యకర్తలకి, మన అందరం ఎదుగుదలలో కన్న తల్లిని, కన్న ఊరిని, కన్న పార్టీని, నాయకుడిని ప్రోత్సహించడం, గౌరవించడం నేర్చుకుందాం. వాళ్ళ ఉన్నతికి కృషి చేద్దాం తప్ప చొలావాళ్ళకు మాత్రం ఎవరు వెళ్ళొద్దని మనవి చేసుకుంటూ రామారావు గారు చెప్పిన ఆదర్శాన్ని పాటించమని 1-2 సార్లు నొక్కి వక్కానిస్తున్నాం. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాటి తరపున, కార్యవర్గం తరపున, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి తరపున, భరత్ గారి తరపున ప్రతి ఒక్కరికి, ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం.